చివరి 5 ఓవర్లలో డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని నెదర్లాండ్స్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించాడు. తను మాట్లాడుతూ మ్యాచ్ అనంతరం ఈ మ్యాచ్లో మొదటి 15 ఓవర్లు మేము అద్భుతంగా బౌలింగ్ వేశాం. ముఖ్యంగా మా జట్టు బౌలర్ ఆర్యన్ దత్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఎందుకంటే వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాపై మొదటి 15 ఓవర్లు మేము అద్భుతంగా కట్టడి చేశామంటే మా బౌలింగ్ బాగానే ఉంది. అయితే చివరి 5 ఓవర్లు కూడా ఇంకా అద్భుతంగా బౌలింగ్ వేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు స్కాట్ ఎడ్వర్డ్స్. ఈ మ్యాచ్పై తమ బౌలర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, బ్యాట్స్మెన్ కూడా క్రీజ్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసినా అందరం మేము ఫెయిల్ అయ్యామని వ్యాఖ్యానించాడు. ఇండియాలో గ్రౌండ్స్ చిన్నగా ఉంటాయి, పిచ్లు ఫ్లాట్గా ఉంటాయి. ఇక్కడ మ్యాచ్లు ఆడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు స్టేడియం మొత్తం ఫ్యాన్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మ్యాచ్లు ఆడటానికి ప్రతి ఒక్క క్రికెటర్ కూడా చాలా ఇష్టపడతారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది పెద్ద జట్లతో మ్యాచ్లు ఆడటం. నిజంగా మేము కొంతవరకు భారత్ను నిలువరించామని, భారత్కు పోటీ ఇచ్చామని ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ను మేము అద్భుతంగా ప్రారంభించాం. మా బౌలింగ్ మొదట్లో బాగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలను మేము యూజ్ చేసుకోలేం. 1-2 క్యాచ్లను డ్రాప్ చేయడం కూడా మా ఫలితాన్ని మార్చేసిందంటూ వ్యాఖ్యానించాడు ఎడ్వర్డ్స్. కాగా ఈ మ్యాచ్లో భారత్ నెదర్లాండ్స్ను 17 పరుగుల తేడాతో ఓడించింది.